యాకోబు రాసిన పత్రికలో చెప్తారు, లోకముతో స్నేహము దేవునితో వైరము అని. ఎందుకంటారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీరు చూసినట్లయితే, వాయుమండల సంబంధం అయిన ఒక అధిపతి ఉన్నాడంటండి. ఆ వాడికి ఇవ్వబడిన అధికారం ఏంటో తెలుసా? అవిధేయతను ప్రేరేపించే అధికారం. ఎవరెవరైతే ఈ యొక్క వాయుమండల సంబంధ అధిపతి కింద, అతని అధికారము కింద ఉంటారో వారందరిలో అవిధేయత ఉంటుంది. వారు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటూ ఉంటారంట. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ధర్మము చొప్పున నడుస్తూ ఉంటారు, వరల్డ్లీ వేస్. యేసుక్రీస్తుని అంగీకరించక ముందు నువ్వు నేను కూడా ఇదే మార్గంలో నడిచిన వారమే. ఈ లోకము యొక్క అధిపతి, లోకాధిపతి అపవాదై ఉన్నాడంటే, ఏ విధంగా స్ట్రాటజికల్గా అతను ఈ లోకాన్ని అమర్చి ఉన్నాడు అని అంటే, నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తే చాలు, నువ్వు ఆత్మీయంగా